So friends, thanks for being here in my YouTube channel. Welcome to DNR Tricks. In this lesson number 2 on the topic number series, we are going to solve some of the questions that based on the concept. If you preparing any competitive exam, the number series weightage is 1 to 5 marks. So competitive exam lo number series అనేది very important topic అండి. సో నెంబర్ సిరీస్కి సంబంధించిన బేసిక్స్ అని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, సో మీరు ప్రీవియస్ వీడియోలో బేసిక్స్ అని పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతే సో లెసన్ నెంబర్ 2కి రండి. సో అప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ అని మీకు ఈజీగా అర్థమవుతాయండి. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లమ్ చెక్ చేద్దామండి ఇక్కడ. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ 32 కామా, సో వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్ 1024 కామా 2048 కామా 2048. ఓకే, సో మిస్సింగ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేసి చాలండి. సో ప్రాబ్లమ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో నంబర్ సిరీస్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో నేను చెప్పిన లాజిక్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఒక లాజిక్ మాత్రం డెఫినెట్లీగా ఫాలో అవుతూ ఉండాలండి. ఓకే, ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ మనం. సో నెక్స్ట్ నెంబర్ రావడానికి చెక్ చేద్దాం ఒకసారి. 32 into 8 is equal to 256. 32 into 8 256. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ సాటిస్ఫై అవుతుందో చెక్ చేద్దామండి. సాటిస్ఫై అయితేనే దాని ఆన్సర్ ఇస్ 256 అవుతుంది ఇక్కడ. ఓకే, ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ. సో నెక్స్ట్ 256 into 4 then is equal to 26 into 4, 6 4s are 24, 2 5s are 10, then 1024 is the answer. ఓకే, సో 256 into 4 అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని హాఫ్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఓకే, సో 8లో హాఫ్ అంటే 4 అవుతుంది ఇక్కడ. 256 into 4 1024. ఓకే, లాజిక్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ చెక్ చేద్దామండి. 1024 into హాఫ్ ఎంత అండి 2, then is equal to, సో 2 4s are 8 and 2 2s are 4 and 0 2 1s are 2 అంటే 2048. ఓకే, then సాటిస్ఫై అవుతుందండి లాజిక్. నెక్స్ట్ సో 2048 into 2లో హాఫ్ ఎంత అండి 1, then is equal to 2048. ఓకే, సో లాజిక్ వర్కౌట్ అవుతుందండి. దెన్ ఆన్సర్ ఇస్ 256. దెన్ 256 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నంబర్ సిరీస్లో డెఫినెట్లీగా నంబర్ సిరీస్ అనేది ఏదో ఒక లాజిక్ ఫాలో అవుతుందండి. ఆ లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. సో ఈ లాజిక్ని ఈజీగా ఫైండ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ప్రాబ్లమ్ చూడగానే ఒక లాజిక్ అయినా డెఫినెట్లీగా మనకి ఐడియా వస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్ చెక్ చేద్దాం ఇక్కడ. సో 9 కామా 5 కామా 6 కామా 10.5 కామా 23. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? అండ్ విచ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్? ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఏ లాజిక్ వర్కౌట్ ఉందో చెక్ చేయండి ఇక్కడ. ఓకే, సో నెంబర్ సిరీస్లో టోటల్ 5 మోడల్స్ ఉంటాయండి. ఆ 5 మోడల్స్లో ఏ లాజిక్ అయినా ఏ మోడల్ అయినా ఇక్కడ వర్కౌట్ ఉందో చెక్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే, సో నెంబర్ సిరీస్లో టోటల్ హౌ మెనీ మోడల్స్? 5 మోడల్స్. ద ఫస్ట్ వన్ ఈస్ difference series again divided into 2 types. The first one is common difference and second one is increasing or decreasing difference, and second one is product series, and third one is squares and cube series, and fourth one is combination series, and fifth one is so general series. ఓకే, ఈ 5 మోడల్స్ మీరు ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఈ 5 మోడల్స్ ఐడియా ఉంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో చెక్ చేద్దామండి ఒకసారి. సో 9 కామా 5 కామా 6 కామా 10.5 కామా 23. సో ఏ లాజిక్ వర్కౌట్ ఉందో చెక్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే, సో 9 into 0.5. సో 9 into 0.5 అంటే 9లో హాఫ్ ఎంత అండి 4.5 ప్లస్ 0.5 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో 9లో హాఫ్ ఎంత అండి 4.5. 4.5కి అగైన్ 0.5 యాడ్ చేసి ఎంత అండి 5 అంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది మనకి. అంటే సో లాజిక్ వర్కౌట్ అవుతుంది. చెక్ చేద్దామండి ఇక్కడ ఒకసారి. నెక్స్ట్ 5 into 1 plus 1 అంటే నెక్స్ట్ నెంబర్ 6 రావడానికి అండి. అంటే 0.5 తీసుకున్నాను ఫస్ట్, తర్వాత 1 తీసుకుంటాను, 1.5 తీసుకుంటాను, 2.5 అంటే ఇలా లాజిక్ వర్కౌట్ ఉందో లేదు ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ. అంటే 5 into 1 plus 1 6. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ వచ్చింది 6. నెక్స్ట్ 6 into 1.5 plus 1.5 ఇక్కడ ఏ నెంబర్ అయితే మల్టిప్లై చేస్తున్నానో అదే నెంబర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. అంటే సో ఏమవుతుందండి ఇక్కడ 10.5 నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది ఇక్కడ మనకి. నెక్స్ట్ 10.5 into 2 plus 2 is equal to 23. ఓకే, is equal to 23. నెక్స్ట్ 23 into 2.5 plus 2.5 is equal to 60. Then answer is 60. Option C is the right answer.
ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే 0.5 అండ్ 1, 1.5, 2, 2.5, 3, 3.5 అండ్ సో ఆన్ అండి. ఓకే, సో ఇలా లాజిక్ వర్కౌట్ అవుతుంది కాబట్టి దాని ఆన్సర్ ఇస్ ఆప్షన్లో 60 ఉంది కాబట్టి కరెక్ట్ అవుతుంది ఇక్కడ. అంటే మనం తీసుకున్న లాజిక్ కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుండాలి డెఫినెట్లీగా. సో మన ఇష్ట ప్రకారం ఇక్కడ 0.5, 1.5, 7.5, 9.5 ఇలా తీసుకోకూడదండి. డెఫినెట్లీగా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ ఉన్న ప్యాటర్న్ ఏంటి? ఇక్కడ 0.5, 1, 1.5, 2, 2.5 అండ్ సో ఆన్ అండి. ఓకే, సో డెఫినెట్లీగా ఒక లాజిక్ ఫాలో అవుతూ ఉండాలి గ్యారంటీగా. సో ఇదే లాజిక్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. డెఫినెట్లీగా మీరు వేరే లాజిక్స్ కూడా ఫాలో అవ్వచ్చు, బట్ ఆన్సర్ మాత్రం 60 వచ్చే విధంగా ఆ లాజిక్ ఉండాలి మనకి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేద్దామండి. ఇక్కడ 2, 17, 89, 359, 1079, వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? ఓకే, సో విచ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డెఫినెట్లీగా ఇది ప్రొడక్ట్ సిరీస్కి సంబంధించి ఉంటుంది. అంటే సో ఇక్కడ వాల్యూస్ ఎలా ఉన్నాయి? డబుల్, త్రిబుల్ ఉన్నాయండి. అంటే ఇది మల్టిప్లికేషన్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అని మనకి ఎంత వాల్యూస్ వస్తాయి డెఫినెట్లీగా. అదే డిఫరెంట్ సిరీస్లో ఎంత వాల్యూ వస్తుందని డెఫినెట్లీగా రాదు. అంటే సో ఈ ప్రాబ్లమ్ డెఫినెట్లీగా ఐ థింక్ ప్రొడక్ట్ సిరీస్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ప్రొడక్ట్ సిరీస్లో ప్రాబ్లం రాకపోతే దానికి కూడా స్క్వైర్స్ అండ్ క్యూబ్ సిరీస్. ఎందుకంటే ప్రాబ్లం చూడగానే ఇక్కడ స్క్వైర్స్, క్యూబ్స్ ఏం లేవండి ఇక్కడ మనకి. అందుకని డెఫినెట్లీగా ప్రొడక్ట్ సిరీస్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ కేస్ రాకపోతే దానికి కూడా అనదర్ సిరీస్. ఓకే, 2 into 6, 12, 12 plus 5, 17. ఓకే, లాజిక్ వర్కౌట్ అవుతుందని ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ 17 into 5, 85, 85 plus 4, 89. ఓకే, సో ఇక్కడ చూడండి 6 plus 5 అండ్ నెక్స్ట్ 5 plus 4. నెక్స్ట్ డిక్రీసింగ్ ఆర్డర్కి వెళ్తాను ఇక్కడ నేను. ఓకే, 89 into 4 plus 3 is equal to 359. ఓకే, సో లాజిక్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ 359 into 3 plus 2 is equal to 1079. Okay, next 1079 into 2 plus 1. 1079 into 2 plus 1 then is equal to, so 2159 is the answer. 2159 is the answer అండి. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్ ఆన్సర్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ మనము. ఓకే, 6 plus 5, 5 plus 4, 4 plus 3, 3 plus 2, 2 plus 1. అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో 2 నెంబర్స్ తీసుకుంటూ వచ్చానండి. ఓకే, సో ప్రాబ్లం మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డెఫినెట్లీగా ఏదో ఒక లాజిక్ మాత్రం గ్యారంటీగా ఫాలో అవుతూ ఉండాలి. దెన్ ఫైనల్ ఆన్సర్ ఈస్ 2159 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేద్దామండి. ఇక్కడ 7, 4.5, 5.5, 12, 49, what is the next number? Okay, so which option is the right answer? Okay, so ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ. ఓకే, సో 7 నుండి 4.5 నెంబర్ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మనం. ఓకే, సో దెన్ 7 into 0.5, 7 into 0.5, 7 into 0.5 అంటే 3.5. సో 3.5 plus 1 అంటే 4.5. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది ఇక్కడ 7 into 0.5 అంటే 3.5, 3.5 plus 1 అంటే ఎంత అండి? 4.5. ఓకే, సో నెక్స్ట్ చెక్ చేద్దామండి ఇక్కడ మనం. సో 4.5 into 1 అంటే 4.5 plus 1 అండి, అంటే సో 5.5. నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది ఇక్కడ మనకి. ఓకే, 4.5 into 1, 4.5 plus 1, 5.5. నెక్స్ట్ నెంబర్ చెక్ చేద్దామండి ఇక్కడ. సో 5.5 into 2 అంటే దీన్ని డబుల్ చేస్తాం. 0.5ని డబుల్ చేస్తే 1, 1ని డబుల్ చేస్తే 2. ఓకే, సో ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, సో 5.5 into 2 అంటే 11, 11 plus 1, 12. ఓకే, నెక్స్ట్ అంటే సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది ఇక్కడ మనకి. నెక్స్ట్ 12 into డబుల్ చేస్తే 4, 4 plus 1. ఓకే, 12 into 4, 48, 48 plus 1, 49. Okay, next number 49 into 8, 392. 49 into 8, 392. 392 plus 1, 393 is the answer. Okay, 393 is the answer అండి. అంటే సో ఈ మల్టిఫికేషన్ అనేది డబుల్ చేసుకుంటూ వస్తున్నానండి ఇక్కడ నేను. అండ్ ప్లస్ 1ని కామన్గా యాడ్ చేస్తూ వచ్చాను ఇక్కడ. 0.5, 1, 1ని డబుల్ చేస్తే 2, 2ని డబుల్ చేస్తే 4, 4ని డబుల్ చేస్తే 8. ఓకే, సో ఇవి 1 మాత్రం ఈక్వల్గా కామన్గా యాడ్ చేసుకుంటూ వస్తున్నానండి. దెన్ ఆన్సర్ ఈజ్ 393.
సో నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేద్దామండి ఇక్కడ 7, 7, 13, 37, 97. వాట్ ఈస్ ద నెక్స్ట్ నంబర్? ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ 7, 7, 13, 37, 97. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ అన్నాడు ఇక్కడ. అంటే సో లాజిక్ ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ మనం 7 ప్లస్ 1 క్యూబ్, 1 క్యూబ్ అంటే ఏంటండి 1. ఓకే, సో -1 ఈజ్ ఈక్వల్ టు 7. 1 క్యూబ్ అంటే ఏంటండి 1, 1 - 1 0 అంటే సో 7 + 0 7 అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చెక్ చేద్దామండి ఇక్కడ 7 + 2 క్యూబ్ -2 అంటే నెక్స్ట్ నెంబర్ రావడానికి అండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నెంబర్ రావడానికి 13 రావడానికి. సో 2 క్యూబ్ అంటే ఎంత 8, 8 - 2 ఎంత 6. ఓకే, 6 + 7 ఎంత 13. ఓకే, సో ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ నెంబర్. అండ్ నెక్స్ట్ నెంబర్ 37 ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ మనం. సో 13 + 3 క్యూబ్ -3, 3 క్యూబ్ -3 అంటే సో 37, 3 క్యూబ్ -3 37, 3 క్యూబ్ 27, 27 - 3 24, 24 + 13 37. Okay, next same as it is 37 + 4 cube -4 is equal to 97. Next 97 + 5 cube -5. Okay, so 5 cube is how much? 125. 125 + 97, 222. 222 - 5, so 217 is the answer. 217 is the answer. అంటే సో ప్రాబ్లంలో 1 క్యూబ్ అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ని క్యూబ్ చేస్తున్నానో అదే నెంబర్ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను. అంటే 1 క్యూబ్ -1, 2 క్యూబ్ -2, 3 క్యూబ్ -3, 4 క్యూబ్ -4, 5 క్యూబ్ -5 ఏ నెంబర్ని అయితే క్యూబ్ చేస్తున్నానో అదే నెంబర్ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ నెంబర్స్ మనం నెక్స్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ. ఓకే, సో దెన్ ఫైనల్ ఆన్సర్ ఇస్ 217 is the answer. Okay, so next problem 1, 20, 58, 134, 286, what is the next number? ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి ఇక్కడ మనం. ఓకే, సో 1, 20, 58, 134, 286, వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ అన్నాడు ఇక్కడ. ఓకే, సో ఒకసారి చెక్ చేయండి క్లియర్గా. 1 × 2, 2 + 18 20 నెక్స్ట్ నెంబర్ అండి. 1 × 2 2, 2 + 18 20 అంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను, 18ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. 2తో మల్టిప్లై చేస్తున్నాను, 18ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ చెక్ చేద్దామండి ఇక్కడ. అదేవిధంగా 20 × 2 40, 40 + 18 58, 40 + 18 58. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ చెక్ చేద్దామండి ఇక్కడ. 58 × 2, 58 × 2 116, 116 + 18 is equal to 134. Okay, 58 × 2 116, 116 + 18 134. ఓకే, సేమ్ యాజ్ ఇస్ లాజిక్ వర్కౌట్ అవుతుందండి. నెక్స్ట్ చెక్ చేద్దాం. 134 × 2 + 18 is equal to 286. ఓకే, నెక్స్ట్ 286 × 2 + 18 అంటే 286 × 2 6, 2 6 12 and 550 572. Okay, so 572 + 18 590. Then answer is 590. ఓకే, సో ప్రాబ్లమ్ ఏం చేశాను ఇక్కడ 2తో మల్టిప్లై చేశాను, 18ని యాడ్ చేశాను, 2తో మల్టిప్లై చేశాను, 18ని యాడ్ చేసుకోవాలి. సేమ్ లాజిక్ అండి ఇక్కడ. ఓకే, సో 2తో మల్టిప్లై చేశాను, 18ని యాడ్ చేసుకుంటూ వచ్చాను. దెన్ ఫైనల్ ఆన్సర్ ఈస్ 590 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో ప్రాబ్లమ్ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటేనే నెంబర్ సిరీస్ మీద మనకి ఐడియా వస్తుంటుందండి. సో మీరు ప్రాక్టీస్ చేయకపోతే నెంబర్ సిరీస్ని డెఫినెట్లీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ 3.25, 6.5, 19.5, 78, 390. Okay, so what is the next number? ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ 3.25, సో నెక్స్ట్ నెంబర్ 6.5 రావడానికి చెక్ చేద్దామండి ఇక్కడ. నెక్స్ట్ నెంబర్ 6.5 రావడానికి చెక్ చేద్దామండి ఇక్కడ. 3.25 × 2 చేసామనుకోండి డెఫినెట్లీగా 6.5. 3.25 × 2 6.5. నెక్స్ట్ 6.5 × 19.5 రావడానికి ఇక్కడ
into 3 is equal to 19.5. 19.5. Okay, so next same as this, 19.5 into 4 is equal to 78. Okay, same as this, 78 into 5, 390. 78 into 5, 390. Next, so 390 into 6, 39 into 6, 234, and 0 ki 0. Then final answer is 2340 is the answer. Okay, so 390 into 6, 2340 is the answer. ఓకే, సో ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. సో 230, 330, 430, 530, 630 అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో మల్టిప్లై చేసుకుంటూ వచ్చానండి ప్రాబ్లమ్ని మనం ఇక్కడ. ఓకే, సో మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియాస్ వస్తుంటాయండి నెంబర్ సిరీస్ మీద. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ 4, 4, 6, 12, 30. What is the next number? What is the next number? Okay, I think problem is very dead easy అనుకుంటాండి ఇక్కడ. సో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ. సో 4, 4 అంటే నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి 4 into 1 is equal to 4 అంటే 1తో మల్టిప్లై చేస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ 4 into 1.5 6, 4 into 1.5 6. నెక్స్ట్ అంటే 15 4 60 కదండి, అంటే సో అలా క్యాలిక్యులేట్ చేస్తున్నాయి ఇక్కడ నేను. అంటే నెక్స్ట్ 6 into 2 12, 6 into 2 12. నెక్స్ట్ 12 into 2.5 30, 12 into 2.5 30. నెక్స్ట్ 30 into 3 90. Then answer is 90. Next number is how much? 90. అంటే సో ప్రాబ్లంలో 1, 1.5, 2, 2.5, 3, 3.5 అండ్ సో ఆన్ అండి. సో లాజిక్ అనేది సో 0.5 ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అక్కడ నేను. ఓకే, సో 1, 1.5, 2, 2.5, 3, 3.5 సంథింగ్ లైక్ దిస్. దెన్ ఆన్సర్ ఇస్ 90. నెక్స్ట్ ప్రాబ్లం 9, 17, 37, 75, 137, 229. What is the next number? ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఐ థింక్ డిఫరెన్స్ సిరీస్ వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ డిఫరెన్స్ సిరీస్ కానీ వర్కౌట్ అవ్వకపోతే దెన్ గో టు ద ప్రొడక్ట్ సిరీస్ అండి. ఓకే, ప్రొడక్ట్ సిరీస్ వర్కౌట్ అవ్వకపోతే స్క్వైర్స్ అండ్ క్యూబ్స్. ఐ థింక్ ప్రాబ్లం చూడగా మనకి క్లియర్గా అర్థమవుతుందండి. సో స్క్వైర్స్ అండ్ క్యూబ్స్ అని ఎక్కడా లేవు ఇక్కడ. ఓకే, సో డెఫినెట్లీగా డిఫరెన్స్ సిరీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రొడక్ట్ సిరీస్ అయినా అయి ఉండొచ్చు ప్రాబ్లం అనేది. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ సిరీస్ చెక్ చేద్దాం. ఇన్ కేస్ రాకపోతే దెన్ గో టు ద ప్రొడక్ట్ సిరీస్ అండి. ఓకే, సో చెక్ చేద్దాం ఒకసారి. 9కి 17కి డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ? 8. 9కి 17కి డిఫరెన్స్ ఎంత అండి? 8. నెక్స్ట్ అదేవిధంగా 17కి 37 డిఫరెన్స్ ఎంత? 20. నెక్స్ట్ 37కి 75కి డిఫరెన్స్ ఎంత? 38. నెక్స్ట్ 75కి 137 డిఫరెన్స్ ఎంత? 62. నెక్స్ట్ 137కి 229 డిఫరెన్స్ ఎంత? 92. ఓకే, సో డిఫరెన్స్ ఎంత వచ్చింది అక్కడ? 8, 20, 38, 62, 92. అగైన్ మళ్ళీ డిఫరెన్స్ చెక్ చేద్దామండి ఇక్కడ మనం. అగైన్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. అంటే 8కి 20కి డిఫరెన్స్ ఎంత? 12. నెక్స్ట్ 20కి 38 డిఫరెన్స్ ఎంత? 18. నెక్స్ట్ 38కి 62కి డిఫరెన్స్ ఎంత? 24. నెక్స్ట్ 62కి 92కి డిఫరెన్స్ ఎంత? 30. ఓకే, సో డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ? 12, 18, 24, 30. అగైన్ డిఫరెన్స్ చెక్ చేద్దాం ఇక్కడ మనం. అగైన్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. సో 12కి 18 డిఫరెన్స్ ఎంత? 6. 18కి 24 డిఫరెన్స్ ఎంత? 6. ఓకే, నెక్స్ట్ 24కి 30కి డిఫరెన్స్ ఎంత? 6. అంటే కామన్ డిఫరెన్స్ అండి ఇక్కడ. కామన్ డిఫరెన్స్ వస్తుంది మనకి. అంటే సో ఈ 30 పక్కన నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే 6ని యాడ్ చేయాలి ఇక్కడ మనం. అంటే 30 + 6 36. అంటే 30 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటండి? 36. సేమ్ యాజ్ 92 తర్వాత నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే 92 తర్వాత నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఇవి రెండింటిని యాడ్ చేయాలి ఇక్కడ. 92 + 36 128. 128. ఓకే, 92 + 36 128. 128 + 229. సో 357 is the answer. Okay, so 357 is the answer. 229 + 128. Then answer is 357 is the answer. అంటే సో డిఫరెన్స్ ఆఫ్ ది డిఫరెన్స్. ఓకే, సో ప్రాబ్లమ్ డిఫరెన్స్ ఆఫ్ ది డిఫరెన్స్ చెక్ చేసాం అనుకోండి. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి. కామన్ డిఫరెన్స్ వస్తుంది అంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండి. ఓకే, సో బేసిక్గా మనం ఏం చెక్ చేస్తాం డిఫరెన్స్ సిరీస్ అన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ. సో 8, 20, 38, 62, 92 అండ్ 128. ఈ డిఫరెన్స్ చెక్ చేస్తాం. ఈ డిఫరెన్స్ చెక్ చేయగానే ఓకే ప్రాబ్లం అనేది మనకి రాదు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాం ఇక్కడ వేరే సిరీస్.
సిరీస్కి, ప్రొడక్ట్ సిరీస్ లేకపోతే కాంబినేషన్ సిరీస్ దేనికో వెళ్తాం. బట్ అగైన్ మళ్ళీ డిఫరెన్స్ చెక్ చేసామనుకోండి, డెఫినెట్లీగా ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకే, సో ఇలాంటి మోడల్స్ కూడా మనకు తెలిసింది అనుకోండి, ఇన్ కేసు ప్రాబ్లమ్ రానప్పుడు ఇలాంటి మోడల్స్ కూడా మనం అప్లై చేస్తూ ఉంటామండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, 7, 13, 25, 45, 75, what is the next number? ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఐ థింక్ డిఫరెన్స్ సిరీస్ వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నాను. దెన్ ఒకసారి ప్రొడక్ట్ సిరీస్ చెక్ చేద్దాం. ప్రొడక్ట్ సిరీస్ రాకపోతే దెన్ గో టు ద డిఫరెన్స్ సిరీస్ అండి. ఓకే, సో 7 నుంచి నెక్స్ట్ నెంబర్ 13 రావాలి ఇక్కడ మనకి. అంటే సో 7 + 2 × 3. ఓకే, సో 2 × 3 6, 6 + 7 13. ఓకే, సో చెక్ చేద్దామండి. నెక్స్ట్ 13 + 3 × 4. ఓకే, 3 × 4 12, 12 + 13 25. ఓకే, సో నెక్స్ట్ 25 + 4 × 5, 4 5s are 20, 20 + 25 45. Next 45 + 5 × 6, 5 6s are 30, 30 + 45 75. Okay, so 5 6s are 30, 30 + 45 75. Next 75 + 6 × 7, 6 7s are 42, 42 + 75 is equal to 117 is the answer. 117 is the answer. Okay, so అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో 2 numbers మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ 2 × 3, 3 × 4, 4 × 5, 5 × 6, 6 × 7. ఓకే, సో ఈ నెంబర్స్కి యాడ్ చేసుకుంటూ వచ్చాను. దెన్ ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి ఇక్కడ. సో దెన్ ఫైనల్ ఆన్సర్ ఈస్ 117. నంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలంటే డెఫినెట్లీగా మోర్ ప్రాక్టీస్ ఉండాలండి. మిగతా చాప్టర్స్కి ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఆ ఫార్ములాస్ ప్రకారం ప్రాబ్లమ్స్ అని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ నంబర్ సిరీస్లో ఏ ఫార్ములాస్ అంటూ ఏముండవు, బట్ కండిషన్స్ మాత్రమే ఉంటాయి. ఆ కండిషన్స్లో ఏంటంటే సమ్ లాజిక్స్ ఫాలో అవుతూ ఉండాలి గ్యారంటీగా మనకి. అంటే సో నంబర్ సిరీస్లో ఫార్ములాస్ ఏమి ఉండవండి ఇక్కడ మనకి. ఓకే, సో డెఫినెట్లీగా ఏదో ఒక లాజిక్ ఫాలో అవుతుంటుంది. ఆ లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనకు వచ్చిన లాజిక్ కరెక్ట్ అవ్వచ్చు, బట్ మన లాజిక్ ప్రకారం ఆన్సర్ ఆప్షన్లో ఉండాలి గ్యారంటీగా. ఆప్షన్లో మన లాజిక్ ప్రకారం ఆన్సర్ ఉంటేనే మన ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. నా లాజిక్ కరెక్ట్ అనుకుంటే మీ లాజిక్ కరెక్ట్ అవ్వచ్చు, బట్ వేరే లాజిక్ ద్వారా ఆన్సర్ సాల్వ్ చేసి ఉండొచ్చు వాళ్ళు. అందుకని ఆప్షన్లో ఆన్సర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. మన లాజిక్ కరెక్ట్ అయినా సరే ఆప్షన్లో ఆన్సర్ ఉంటేనే మన లాజిక్ కరెక్ట్ అవుతుందండి. ఓకే, మన లాజిక్ కరెక్ట్గా ఉండి ఆప్షన్స్లో ఆన్సర్ లేదు అనుకోండి, మనకు వచ్చిన ఆన్సర్ అనేది, అప్పుడు మన లాజిక్ అనేది వర్కౌట్ అవ్వదు. ఆ ప్రాబ్లంకి వర్కౌట్ అవ్వదు అంతే. మన లాజిక్ కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఆ ప్రాబ్లంకి లాజిక్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే నెంబర్ సిరీస్ మీద డెఫినెట్లీగా మనకు గ్రిప్ వస్తుందండి. ఓకే, సో మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే నెంబర్ సిరీస్ మీద డెఫినెట్లీగా మనకి గ్రిప్ వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.